హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోయే 3 ముఖ్యమైన పథకాల గురించి అప్డేట్ అయితే తీసుకొచ్చా అండి. సో ఆ పథకాల యొక్క పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. సో తల్లికి వందన పథకం విడుదల తేదీ, అన్నదాత సుఖీభవ పథకం 20,000 స్థితి ఏంటి, ఉచిత బస్సు పథకం ప్రారంభం తేదీ ఎప్పుడు అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ద్వారా 3 పథకాలపై అమలు తేదీలను వెల్లడించడం కీలకమైంది. ఆ పథకాలు ఏమిటంటే తల్లికి వందనం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకం. ఈ 3 పథకాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను రూపొందించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ప్రతి పథకం అమలు తేదీ, లబ్ధిదారుల వివరాలు, ప్రయోజనాలు తెలుసుకుందాం. ముందుగా పథకం పేరు, అమలు తేదీ, లబ్ధిదారు, ప్రయోజనం అంటే ఒక్కోటో చెప్తానండి. ముందుగా తల్లికి వందనం జూన్ నెలలో వేస్తా అని చెప్పారు. ఎవరు లబ్ధిదారులు? స్కూలు, ఇంటర్ చదువుతున్న పిల్లల తల్లులకు దీనికి సంబంధించిన అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తారంట. సో 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడి పేరుతో నేరుగా అకౌంట్లో డబ్బులు. నెక్స్ట్ ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తానా అని చెప్పి వాళ్ళు వెల్లడించారండి. రాష్ట్రంలోని మహిళలకు మాత్రమే ఈ ప్రత్యేకమైన సౌకర్యం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు, కేవలం మహిళలకు మాత్రమే. థర్డ్ది అన్నదాత సుఖీభవ పథకం. పీఎం కిసాన్ తొలి విడతతో పాటు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేస్తారు. ఎవరికి ఇస్తారు? రైతులకు ఇస్తారు. సో 20,000 రూపాయలని సంవత్సరానికి 3 విడతల్లో అందిస్తారండి. దీంతో పీఎం కిసాన్తో పాటు మన అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వేస్తా అని చెప్పి వాళ్ళు వెల్లడించారు. ఇప్పుడు పథకం యొక్క పూర్తి వివరాలు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా పథకం వచ్చేసి తల్లికి వందన పథకం గురించి పూర్తి అప్డేట్ ఇస్తాను. విద్యార్థుల తల్లుల కోసం కీలక పథకం అండి. ఈ పథకం అనేది చదువుకునే తల్లులకు ఆర్థికంగా సహాయం చేయడానికి పిల్లల ఉద్దేశంతో రూపొందించిన పథకం ఇది. సో ప్రైవేట్ లేదా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లుల పేరుతో 15,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాల్సిందని మన సీఎం గారు చెప్పారు. ఇది జూన్ నెలలోపు పూర్తిగా అమలు చేయబడుతుందని తెలియజేశారు. సో ఈ పథకం ద్వారా విద్యాభ్యాసం ప్రోత్సాహం, తల్లులకు ఆర్థిక బలపరచడం, సో మరియు పిల్లల చదువు మధ్యలో ఆపకుండా కొనసాగించేందుకు ఈ తల్లికి వందన పథకం అనేది ఉపయోగపడుతుందని చెప్పి వారి ఉద్దేశం అండి. రెండవది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అమలు. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్రత దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పారంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ పథకం అధికారికంగా ప్రారంభం చేస్తారంట. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ పథకంపై అధ్యయనం చేసిన మంత్రివర్గ బృందం అమలుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసింది. సో ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులు మినహాయింపు, విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించి సురక్షితంగా రవాణా వనరులు వాళ్ళకి లభిస్తాయి. మూడవ పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ. రైతుల కోసం పెట్టుబడి సహాయం చేస్తారు. సో రైతులకు పెట్టుబడుల కోసం ఆర్థిక సహాయం అందించే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిపి అమలవుతుంది. సో పీఎం కిసాన్ ద్వారా లభించే 6,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు సంవత్సరానికి 3 విడతల్లో ఇవ్వబడుతుంది. సో ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, ట్రాక్టర్ వినియోగింపు, నీటి వనరుల కోసం అవసరమైన పెట్టుబడికి సులభంగా పొందగలుగుతారండి. ఇది రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. సో మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలు, తల్లులు, రైతులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు ఇది ఒక ప్రత్యేక ఉదాహరణగా పరిగణించవచ్చండి. ఇది మన ఏపీ సీఎం గారు రానున్న రోజుల్లో ప్రకటించబోయే ఈ 3 పథకాల యొక్క అప్డేట్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం
మన ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.